చర్చిని నేరగా చూడడం, చర్చిని సరదాగా చూడడం, చర్చికి ఏదో టూరిస్ట్ ప్లేస్ కి వచ్చినట్టు అలా వచ్చి హాయ్ హాయ్ అని వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎలా చెప్పనా, ఇదిగో ఇలాగే వ్యవహరించినందుకే బయటకు వచ్చాడు ఎవరు? ఆదాం. దేవుడు ఉండాలనుకున్న స్థలం దగ్గర కాళ్ళు చేతులు మైండ్ అన్ని కుదిరింగా పెట్టుకుని మాసిగా ఒక మాటలు చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ ఏది జరిగినా ఆ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రేయర్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వాలి. రొట్టెలు ఇస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు? ఇది దేవుడుండే స్థలం. ఇది దేవుని తోట. మనల్నే తోటగా మలిచాడు, మందిరంగా మలిచాడు. ఉంటున్నావా? ఎందుకు రాలేదని అడిగితే అన్నారట, వద్దాం అనుకున్నాను, వర్షం పడిపోయింది, రాలేకపోయాను. ఎందుకు? మధ్యలో సినికెడితే మొలిసేస్తాను కదా మరి. చాలా గొప్ప రాయల్టీ మనకి ఇచ్చాడు. ఆ రాయల్టీ ఎప్పుడు మిస్ అవ్వకండి. ఎన్ని పనులు ఉన్నావండి, భూకంపాలు రానివ్వండి, ఏదన్నా జరగనివ్వండి, దేవుని నివాస స్థలం మనుషుల మధ్య ఉంది అని గుర్తేంటో తెలుసా? ఈ రాజ్యం, ఈ తోట కూడుకుంటుంది చూసారా, ఎక్కడికైనా వచ్చి వెళుతుంటాడు అన్నమాట.